హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయి మనసులో మాట. మనకు సంతానం కావాలనుకున్నప్పుడు ఫిజికల్ ట్రీట్మెంట్ అవసరం అనుకున్నాం, కానీ మానసికంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి. జాబ్ వస్తే చూసుకుందాంలే, ఫైనాన్షియల్ ప్రాబ్లం పోతుంది అని కూడా అనుకున్నాం. నాకు జ్వరం వచ్చి పడుకున్నప్పుడు లే తిను, ఎందుకు పడుకున్నావు అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. నేను కాస్త ఒళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఒళ్ళు పెరుగుతుందని ఒళ్ళు తగ్గించుకో అని కూడా అన్నావు. ఊరికే ఉన్నాను కదా అని ఒళ్ళు పెరిగిందేమో, కానీ నాకు ఒళ్ళు పెంచుకోవాలని ఆశ నాకేం లేదు. జస్ట్ ఆఫ్టర్నూన్ అలా పడుకున్నాను అంతే, రెస్ట్గా తీసుకున్నాను. నేనంటే ఒక యంత్రంలా చూడకుండా ఒక మనిషిలా చూశావు. నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు జాలి చూపితే చాలా బాగా అనిపించింది. ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. కానీ నువ్వు కోపిస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నేను నేనేదో సహాయం కోరడం లేదు. నీ సహాయం నాకు కావాలని కాదు, జస్ట్ నాపై కొంచెం సింపతి చూపమని అంటున్నాను. నీ మురికి బట్టలను చూసినప్పుడు నేను 2 వేళ్లతో బయటకు పెట్టాను అన్నావు. అలా కాదు, అది మురికిగా ఉన్నాయి కదా అని తీశాను. నువ్వు ఆ విధంగా ఆలోచించడం నాకేమాత్రం నచ్చలేదు. మా అమ్మ నాన్నను కూడా ఒక్కసారి అన్నావు, మీ అమ్మ నాన్నకు ఇంత జ్ఞానం లేదా, నీకు జ్ఞానం నేర్పలేదా అని. నా విషయంలో నన్ను అను, అంతేకాని మా అమ్మ నాన్న ఏమన్నారు? మా అమ్మ నాన్న ఏమనకు. వారు నాకు అన్నీ నేర్పించారు, అన్నీ చెప్పారు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నీ దగ్గర. వారిని ఏమనకు, ఎందుకంటే వారి మనసు నొప్పుతుంది, నాకు కూడా బాధ అనిపిస్తుంది.